హలో ఎవ్రీవన్. ఈరోజు మనము నువ్వుల పచ్చడి చేసుకుందాం. ముందుగా అందుకు కావాల్సినవి నువ్వులు. ఇక్కడ నేను ఒక అరకప్పు తీసుకున్నాను. నానబెట్టిన చింతపండు, కల్లుప్పు, నూనె, ఇంకా పచ్చిమిరపకాయలు, టమాటా, ఒక ఆనియన్. పచ్చిమిరపకాయలు నావి కొంచెం కారం ఉన్నవి, అందుకే కొంచెం తీసుకున్నాను. అంటే నువ్వులకు తగ్గట్లు తీసుకోవచ్చు. మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న నువ్వుల్ని వేయించుకుందాం. ఇలా నువ్వులు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం అదే ప్యాన్లో పచ్చిమిర్చి వేసుకుందాం. ఇక నేను పచ్చిమిర్చిని కొంచెం కట్ చేశాను త్వరగా వేగుతాయని. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మన పచ్చిమిర్చి బాగా వేగింది కదా, ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం తీసుకున్న టమాటాని మొదలు భాగం తీసేసి 4 పీసెస్గా చేసుకొని వేసాను. కావాలంటే ఇంకా చిన్న పీసెస్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మన టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు మనం రోల్ తీసుకొని అందులో మనం వేయించుకున్న నువ్వులు వేసుకుందాం. ముందుగా ఈ నువ్వుల్ని ముందుగా మెత్తగా దంచుకోవాలి. ఇలా నువ్వుల్ని మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులో మనము వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. అలానే కొంచెం 1 స్పూన్ కల్లుప్పు వేసుకొని మంచిగా ఈ పచ్చిమిరపకాయలు నలిగేంత వరకు దంచుకుందాం. ఇలా మన పచ్చిమిర్చి మెదిగిన తర్వాత ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాం. మనం తీసుకున్న దానిలో ఫస్ట్ ముందుగా కొంచెం వేసుకొని పులుపు చూసుకొని కావాలంటే మిగిలింది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా వేసుకొని బాగా దంచిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మంచిగా దంచేసుకుంటే సరిపోతుంది. మనకి పచ్చడిలో ఉప్పు సరిపోయిందా లేదా కావాలంటే ఈ స్టేజ్లో ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు. అంతే అండి, మన పచ్చడి రెడీ. మనం గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మన టేస్టీ నువ్వుల పచ్చడి రెడీ.